ఆ బీరువాలో ఏ కేస్ ఫైల్ పెట్టారు? ఈ బీరువాలో ఉన్న ఫైల్ ఏంటో ఒక్కసారి నేను చూడాలి. సిఐ గారు లేనప్పుడు ఇలా ఫైల్ చెక్ చేయడం తప్పు. ఏదేమైనా సిఐ గారిని అడిగి తెలుసుకోవాలి. మంజు సార్, స్టేషన్ చూస్తూ ఉండు. అలాగే సార్. సార్, మినిస్టర్ మనుషుల వల్ల నాకు ప్రమాదం ఉంది సార్. వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు సార్. నువ్వెక్కడున్నావు? అది సరే, నేను ఇమీడియట్గా బయలుదేరుతున్నాను. అక్కడే ఉండు. అలాగే సార్. సంధ్య సార్, నాకు వేరే పని పడింది. నువ్వు ఈ ఫైల్ తీసుకువెళ్ళి కమిషనర్ ఆఫీస్లో ఇచ్చేసిరా. ఓకే సార్. సార్, నేను వెళ్తాను సార్. ఏమొద్దులే మంజు, సంధ్య వెళ్తుంది. అది కాదు సార్, నేను... మంజు. సరే సార్. సంధ్య, దీన్ని అర్జెంటుగా కమిషనర్ ఆఫీస్లో ఇచ్చేసిరా. అలాగే సార్. లేట్ చేయకు. ఓకే సార్. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. హలో, నమస్తే సార్. నేను ఎస్ఐ మహేంద్రని మాట్లాడుతున్నాను. చెప్పేసాయి. ఏం లేదు సార్, సిఐ ఆ ఫైల్ని తీసుకెళ్లడం లేదు సార్. తెలుసు, ఆ ఫైల్ తీసుకెళ్లకుండా చేసిందే నేను. ఆ ఫైల్ని కానిస్టేబుల్ సంధ్యకిచ్చి కమిషనర్ ఆఫీస్కి పంపిస్తున్నాడు సార్. ఆ అమ్మాయి ఉండగా ఆ ఫైల్ని ఎవరు కొట్టేయలేరు సార్. ఆ అమ్మాయి స్కూటీ మీద వచ్చేస్తుంది. వెహికల్ నెంబర్ అది మీకు మెసేజ్ చేస్తాను సార్. చూడు మహిదర్, నీలాంటి వాళ్ళు నాకు చాలా అవసరం. సార్, అది పండగలు వస్తున్నాయి, ఖర్చులు అవి ఇవి ఉంటాయి. నీకు అందాల్సిన చోట అందుతుంది, వెళ్ళి తెచ్చుకో. అలాగే సార్. రే సిఐ, నువ్వు పెద్ద ముదురు అని తెలుసురా. నేను నీకంటే దేశముదురుని. చూద్దాం, నువ్వు ఆట మొదలుపెట్టు. ఆ ఆటను ఎలా ముగించాలో సత్యతో చెప్పి నేను ముగిస్తాను. ఆంటీ చెప్పండి. మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకొచ్చాం. అలాగే ఆంటీ, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ఏమైంది సంధ్య? సార్ నేను అర్జెంటుగా వెళ్ళమన్నారు కదా. మా అమ్మకి బాలేదంట మేడం. పక్కింటి వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్లారంట. నేను అర్జెంటుగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. సార్ చెప్పిన పని చేయలేదంటే కోప్పడతారు కదా. ప్లీజ్ మేడం, అక్కడ ఫైల్ ఇవ్వడమే కదా, ఎవరిచ్చారన్నది ఇంపార్టెంట్ కాదు. దయచేసి మీరు ఈ ఫైల్ని కమిషనర్ ఆఫీస్లో ఇవ్వండి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను. సరే, వెళ్ళు. నా బైక్ మీరు తీసుకువెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను. సరే, థ్యాంక్ యూ మేడం.